ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మదం వందే సుఖదాతం తపోనిధిం. ఆత్మబంధువులరా, సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు. వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు ఋషులు. వేదాలలో దాగిన రహస్యాలను అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం, ఆచరణీయం. కావున అలాంటి మహిమాన్వితులైన ఋషుల సంతతికి మనం చెందిన వారమని భారతీయులు గర్వించదగ్గ విషయం. పంచమ వేదమైన మహాభారతాన్ని, శాంతి ప్రతిపాదితమైన భాగవతాన్ని, వేదస్వరూపమైన రామాయణాన్ని, మహాభారత ఇతిహాసాలను, అష్టాదశ పురాణాలను రచించి మానవాళికి అందించిన వారు మన ఋషులే. ఉపనిషత్తులలో వివరించబడిన ఆత్మస్వరూపాన్ని మన ఋషులు అనుభూతం చేసుకుని ఆచరణ యోగ్యంగా మానవాళికి అందించారు. భారతీయుల ఆలోచన విధానం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా ఉండాలని, ఆత్మ వస్తువునే లక్ష్యంగా ఏర్పరచుకొని జీవించాలని సూచించారు. అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు. ఈ వీడియోలో శుక మహర్షి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమ పావనమైన బ్రహ్మర్షులలో శుకుడు అగ్రగణ్యుడు. వేదవ్యాసమునీంద్రుని తపఫలమైన శుకుడు యోగీశ్వరుడు, తత్వజ్ఞుడు, అవధూతమూర్తి. పరాశరపుత్రుడైన వ్యాసమహర్షి ఒకనాడు సరస్వతీ నదీ తీరంలో సంచరిస్తూ తనకు సంతానం లేదని చింతాక్రాంతుడై ఉన్నాడు. అలా ఉండగా సమీపంలోని ఒక చెట్టు కొమ్మపై 2 చిలుకలు అతనికి కనిపించాయి. తల్లి చిలుక తన సంతానమైన చిన్ని చిలుకకు తన నోటితో ఆహారం అందిస్తూ, తన రెక్కలతో పిల్ల చిలుక శరీరం నిమురుతూ, పదే పదే ముద్దాడుతూ తన వాత్సల్యాన్ని అందిస్తుంది. ఆ దృశ్యాన్ని చూచిన వ్యాసునికి అంతరంగంలో దాగి ఉన్న పుత్ర ప్రేమ వెల్లువలా పెల్లుబుకింది. ఓహో, ఈ చిలుక తన బిడ్డను లాలిస్తూ ఎంత మురిసిపోతోంది! పశుపక్షాదులకే ఇంతటి ప్రేమ ఉంటే ఇక మానవులకు తమ సంతతిపై ఎంతటి ప్రేమ ఉంటుందో కదా. పుత్రుని ముద్దు మోము చూచి ఆనందించే తండ్రి ఎంతటి అదృష్టవంతుడో. వివాహం కేవలం దాంపత్య సుఖం కోసమే కాదని, అది సంతాన ప్రాప్తికి సాధనమని శాస్త్రాలు చెబుతున్నాయి. పుత్రులు లేని వారికి వార్ధక్యంలో ఎవరు సేవలు చేస్తారు? వయసు మళ్ళీ శరీరం బలం తగ్గి ఇతరుల సహకారంతో గడిపవలసిన శేష జీవితానికి పుత్రుడే ఆధారం కదా. తండ్రి మరణిస్తే కుమారుడు శ్రాద్ధకర్మలు ఆచరించి తండ్రికి ఉత్తమగతులు కలిగిస్తాడు. అందువలనే అపుత్రస్యాగతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ పుత్రాదన్యతరం నాస్తి పరలోకస్య సాధనం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను కూడా దైవానుగ్రహంతో పుత్ర సంతతిని పొందగలిగితే ఎంత తృప్తిగా ఉంటుందో కదా అని వ్యాసునిలో అంతర్మథనం ప్రారంభమైంది. ఈ ఆలోచనతో వ్యాసుడు తపస్సు చేయాలని సంకల్పించి మేరు పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. సంతానం కోసం ఏ దైవాన్ని ఆరాధించాలో అతనికి తోచలేదు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, గణపతి, కుమారస్వామి, అగ్ని, వరుణుడు మొదలైన దేవతలలో తనకు అభీష్ట సిద్ధిని ప్రసాదించగల వారెవ్వరో అని తనలో తాను తర్కించుకుంటూ ఉన్నాడు. ఇంతలో తన మహతీ వీణపై మధురగానం ఆలపిస్తూ దేవర్షి అయిన నారదుడు వ్యాసునికి ఎదురుపడ్డాడు. వ్యాసుడు నారదునికి అర్ఘ్యపదాలు ఇచ్చి సత్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు నారదుడు, వ్యాసమహర్షి, 1000 సంవత్సరాల నిశ్చల తపోదీక్ష సాగించి అద్వైతామృతాన్ని ఆస్వాదించిన అదృష్టశాలివి గదా. పురాణ వాంగ్మయాన్ని సృష్టించి మానవాళికి అందించిన ధన్య చరితుడవు కదా. ఇలా దుఃఖంలో మునిగి ఉన్నావేమిటి అని ప్రశ్నించాడు. అందుకు వ్యాసుడు, నారద, పుత్రులు లేని వారికి ఇహలోకంలో సుఖశాంతులు, పరలోకంలో సద్గతులు లేవని తెలుసుకున్నాను. సంతతి లేని నాకు సద్గతులు కలిగే అవకాశం లేదు కదా.
కనుక సంతతి పొందాలనే కోరిక కలిగింది. సంతతి పొందాలంటే దైవానుగ్రహం కావాలి. మీరు సర్వజ్ఞులు కదా, ఎవరిని ప్రార్థిస్తే నా కోరిక నెరవేరుతుందో సెలవీయండి అని ప్రాధేయపడ్డాడు. నారదుడు, వ్యాసమహర్షి, ఇప్పుడు నీవడిగిన ప్రశ్న వింటుంటే నా తండ్రి అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించిన సన్నివేశం నా తలపులలో మొదలవుతోంది. ఆ వృత్తాంతం వివరిస్తాను, సావధాన చిత్తుడవై విను అన్నాడు వ్యాసుడు. శ్రద్ధాళువై వింటుండగా నారదుడు వివరించసాగాడు. ఒకసారి బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి అక్కడ శ్రీ మహావిష్ణువు ధ్యానముద్రలో ఉండటం చూచి ఆశ్చర్యపోయాడు. దేవదేవా, నీవే జగన్నాథుడవు కదా, నీవు ఇంకెవరిని ధ్యానిస్తున్నావో నాకు తెలియడం లేదు. నీ నాభి కమలం నుండి పుట్టిన నేను ఆ సృష్టికి కర్తను అనుకుంటున్నాను. సృష్టికర్తనైన నాకే జన్మనిచ్చిన అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు. నీకంటే గొప్పవారింకెవరు? సమస్త జగత్తునకు నీవే మూల కారణం. ఈ జగత్తునకు కర్తవు, భర్తవు, హర్తవు కూడా నీవే కదా. నీ ఆజ్ఞ చేతనే సూర్యుడు సంచరిస్తాడు, వాయువు ప్రసరిస్తాడు, అగ్ని ప్రజ్వలించినా, మేఘుడు వర్షించినా నీ కనుసన్నలకు లోబడే కదా. ఇలాంటి నీవు దైవాన్ని ఆరాధిస్తున్నావులో వివరించు అని విష్ణువును ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో విరించి, నీ సందేహం సమంజసమైందే. లోకులందరూ నిన్ను సృష్టికర్తగా, నన్ను స్థితికారకునిగా, రుద్రుణ్ణి సంహారశీలిగా భావిస్తూ ఉంటారు. కానీ మనం సర్వస్వతంత్రులం కాము. మనం ముగ్గురము పరాశక్తి ప్రభావం చేతనే మన కర్తవ్యాలను నిర్వర్తించగలుగుతున్నాం. నువ్వు భావిస్తున్నట్లుగా నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణే అయితే చేపగా, తాబేలుగా, వరాహంగా జన్మిస్తానా? జంతువుగా జన్మించాలని ఎవరు కోరుకుంటారు? ఆ పరాశక్తి సంకల్ప బలం చేతనే నేను వివిధ వేషాలు ధరించి ఆ జగన్మాత ఆజ్ఞకు బద్ధుడనై సంచరిస్తూ ఉంటాను. నేను నిరంతరం ధ్యానించేది ఆ పరాశక్తినే. మనం అందరము ఆ జగన్మాతను ఆరాధింపవలసిన వారమే అని సమాధానం చెప్పాడు. కనుక మహర్షి, సకల దేవతలకు ఆరాధ్య దేవత అయిన ఆ పరాశక్తినే నీవు ఆరాధించి కామితార్థాన్ని నెరవేర్చుకో అన్నాడు. నారదుని ప్రేరణతో వ్యాసుడు దేవి పాదపద్మాలను సేవించటానికి తపస్సు ప్రారంభించాడు. మేరుపర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్న వ్యాసుడు ఒకనాడు అగ్నిని రగిలించటానికి అరణి అంటే ఒక కొయ్యను మరో కొయ్య ముక్కతో మదనం చేయటం. ఘృతాచి అనే దేవకాంత చిలుక రూపంలో అతనికి కనిపించింది. ఆమెను చూడగానే వ్యాసుని మనస్సు క్షణకాలం పాటు చలించింది. మరుక్షణంలో అతని దేహం నుండి ఒక తేజో కణం అరణిపై పడింది. ఆ అరణి నుండి ఒక దివ్యమూర్తి ఆవిర్భవించాడు. ఆడచిలుక రూపాన్ని దాల్చిన ఘృతాచిని చూచి వ్యాసుని మనస్సు చలించగా జన్మించిన ఆ దివ్యమూర్తియే సుఖమహర్షి. వ్యాసుడు ఆ బాలుణ్ణి తన ఒడిలో కూర్చునిబెట్టి ముద్దాడి పరమానందభరితుడయ్యాడు. అప్పుడు దేవ దుందుబులు మ్రోగాయి. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. అప్సరసలు నాట్యం చేశారు, గంధర్వులు గానం చేశారు, తుంబుర నారదాది మహర్షులు ఎంతో ఆనందించారు. అంతలో ఆకాశం నుండి సుఖమహర్షి కోసం కృష్ణాజనము, దండక మండలాలు దిగి వచ్చాయి. రెప్పపాటు కాలంలో అందరూ చూస్తుండగానే సుఖమహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. వ్యాసుడు శుకునికి ఉపనయనం చేసి వేద విద్యలన్నీ నేర్పించాడు. శుకుడు గురువుల వద్ద వేదాంగాది విద్యలను, సమస్త శాస్త్రాలను సమగ్రంగా అధ్యయనం చేశాడు. సమస్త విద్యాపారంగతుడై తన వద్దకు తిరిగి వచ్చిన పుత్రుణ్ణి చూసి వ్యాసుడు ఆనందంతో పొంగిపోయాడు. శుకుడికి దేహధ్యాస ఉండేది కాదు. అన్ని ఆశ్రమాలకు అతీతంగా అవధూత వలె ఉండే ఆయన ఎక్కడా నిలవక బ్రహ్మలీనుడై నిరంతరం సాగిపోతూ ఉండేవాడు. అర్జునుని మనువడైన పరీక్షిత్తు తక్షక విషాగ్నిచే 7 రోజుల్లో మరణం రానున్నదని తెలుసుకున్నాడు. అన్నింటినీ పరిత్యజించి తీవ్ర మోక్షేచ్ఛతో ఉండగా అతని భాగ్యవశాన శుకుడు అక్కడికి వచ్చి భక్తి మూలంగా మోక్షం పొందే మార్గాన్ని తను తండ్రి ద్వారా తెలుసుకున్న భాగవతాన్ని బోధించాడు. దానివల్ల పరీక్షిత్తుకు బ్రహ్మపదాన్ని పొందే భాగ్యాన్ని కలిగించాడు. ఆ పరీక్షిత్తు రూపేణ
మనకు అపురూప భాగవత గ్రంథం లభ్యమైంది. నారద మహర్షి సనక సనందాదుల వద్ద తాను అభ్యసించిన భక్తి ధ్యాన వైరాగ్యాలను శుకునికి తెలిపాడు. భక్తియోగ మార్గంలో తీవ్ర తపస్సులో మునిగి తన సాధనా ఫలితంగా పంచభూతాలతో ఐక్యత నొంది ప్రకృతిలీనుడై సూర్యమండలాంతర్వర్తి అగు యోగ మార్గాన శుకుడు వెళ్తూ ఉంటే పుత్రుని మీద మమకారంతో వ్యాసుడు వెంబడించసాగాడు. ఆ సమయాన ఆకాశగంగలో జలక్రీడలలో మునిగి ఉన్న స్త్రీలు శుకుని గమనించినా చలించలేదు. కానీ వెనుక వస్తున్న వ్యాసుని చూచి తత్తరపాటు చెందారు. ఆశ్చర్యపడిన వ్యాసుడు కారణం తెలుసుకోగా వారు, స్వామి, నీ కుమారుడు స్త్రీ పురుష భేదాలకు అతీతంగా ఉన్న స్థితిలో ఉన్నాడు. అందువలన దేహ భావన లేని అతనిని చూసిన మాలో తేడా రాలేదు. కానీ మీకు దేహభ్రాంతి ఉన్న కారణంచే మిమ్మల్ని చూడగానే మాలో కలవరం కలిగింది అని వారు తెలిపారు. అంతటా వ్యాసుడు లజ్జావదనుడై నిలిచాడు. పుత్ర వ్యామోహం వదలని వ్యాసుని చూచి గంగాధరుడు అక్కడ ప్రత్యక్షమై, పంచభూతాత్మక సమశక్తి కలిగిన కుమారుడు కావాలని అడిగావు. అతడు నీ తపో విశేషంచే నా ప్రభావంచే బ్రహ్మ తేజోమయుడై దేవతలకు కూడా సాధ్యపడిని పరమగతిని ప్రాప్తం చేసుకున్నాడు. కనుక మమకారాన్ని వదిలిపెట్టవలసిందిగా బోధించాడు. అయినా శుకునికి వివాహం చేయాలని సంకల్పించాడు వ్యాసుడు. నాయనా, యోగ్యురాలైన కన్యను వివాహమాడి పవిత్రమైన గృహస్థ జీవితాన్ని ప్రారంభించు. గృహస్థాశ్రమంలో దేవ పితృ ఋషి రుణాలను తీర్చుకొని సార్థక జీవితాన్ని సాగించు అని కుమారుడికి బోధించాడు వ్యాసుడు. జన్మతః జ్ఞాని వైరాగ్య సంపన్నుడు అయిన శుకుడు, తండ్రి, బంధహేతువైన ఈ సంసార సాగరంలో నన్ను పడద్రోయాలని ఎందుకు భావిస్తున్నారు? వైవాహిక జీవితం గొలుసులతో కట్టబడిన బద్ధ జీవితమే. లోహపాసమైన గొలుసులతో బంధింపబడిన వాడు కొన్నాళ్లకైనా బంధ విముక్తుడు కాగలిగే అవకాశం ఉంది. కానీ ఆలుబిడ్డలనే మోహపాసంతో బంధింపబడిన వాడు ఎన్నటికీ మోక్ష సామ్రాజ్యాన్ని పొందలేడు. అయోనిజుడైన నేను, నాకు సంసార వాంఛలేదు. రక్తమాంసాదులతో మలమూత్రాదులతో కూడిన నికృష్టమైన ఈ సాంసారిక జీవనాన్ని నేను అంగీకరించలేను. గృహ దార పుత్రాది వ్యామోహమనే సాగరంలో మునిగిన మానవుడు ఎన్నటికీ ఒడ్డు చేరలేడు. వేద శాస్త్రాలను అభ్యసించి కూడా జ్ఞాన వైరాగ్యాలను సంపాదించలేక సంసారంలో పడి వ్యామోహంతో కాలం గడిపితే అతని జీవితం, అతని విద్య అంతా నిరర్ధకమే. కనుక గృహస్థ జీవితం స్వీకరింపవలసినదిగా నన్ను నిర్బంధించకండి అని తండ్రిని ప్రార్థించాడు. శుకుని మాటలను వ్యాసుడు అంగీకరించలేకపోయాడు. కుమారా, మోక్షానికి గృహస్థాశ్రమం ప్రతిబంధకం కాదు నాయన. బంధ మోక్షాలకు కారణం మనస్సే. గృహస్థుడైనా ధర్మాన్ని నిర్వర్తిస్తూ పుణ్యకార్యాలు ఆచరించి దైవానుగ్రహం పొంది అభ్యాస బలంతో క్రమంగా ఇంద్రియాలను జయించి చివరకు మోక్షాన్ని పొందవచ్చు. 4 ఆశ్రమాలలోనూ గృహస్థాశ్రమమే శ్రేష్టమైంది. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు గృహస్థ జీవితమే ఆధారం. అంతేగాక మోక్ష సౌధాన్ని అధిరోహించటానికి ఈ 4 ఆశ్రమాలు 4 సోపానాలు. నాయన, ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్ని క్రమంగా పాటిస్తూ చివరకు మోక్షాన్ని సంపాదించవచ్చు. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యా వినయ సంపన్నుడై సకల ధర్మవేత్తయై జీవితం విలువను గుర్తించిన మానవుడు గృహస్థాశ్రమ స్వీకారానికి అర్హుడవుతాడు. గృహస్థ జీవితంలోని కష్టనష్టాలను ఓర్పుతో భరిస్తూ అందలి అనుభవసారాన్ని గ్రహిస్తూ ఇంద్రియాల తీరుతెన్నులను ప్రమాదాలను లోనయ్యే పరిస్థితిని గుర్తిస్తూ అభ్యాస వైరాగ్యాలను అలవర్చుకోవాలి. గృహస్థ ధర్మ నిర్వహణలో తన బాధ్యతలన్నింటినీ నెరవేర్చి వైరాగ్య సంపన్నమైన మనస్సుతో మానవుడు వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు అర్హుడు కాగలుగుతాడు. సన్యాస జీవితంలో సర్వసంగ పరిత్యాగం చేసి మోక్ష పదవిని కైవసం చేసుకుంటాడు సాధకుడు. కాబట్టి కుమారా, క్రమసోపాన పరంపర అయిన ఈ మార్గాన్ని అతిక్రమిస్తే ఒక్కొక్కప్పుడు ఇంద్రియాలు బలీయమై మానవుణ్ణి పెడత్రోవలు పట్టించే అవకాశం ఉంది. 3000 సంవత్సరాలు నిరాహారిగా ఉండి ఉగ్ర తపస్సు చేసిన విశ్వామిత్రుడంతటి వాడే దేవకాంత అయిన మేనకను చూచి వ్యామోహితుడై కాలం గడిపి శకుంతల అనే పుత్రికకు జన్మనిచ్చి సంసార బంధంలో చిక్కుకొని తన తపశ్శక్తిని వ్యర్థం చేసుకున్నాడు కదా. కనుక
క్రమసోపాన పరంపరను అనుసరించి మోక్ష సాధనాన్ని చేరుకోవటానికి గృహస్థ జీవితమే సర్వోత్తమమైనది. నా మాట విని గృహస్థాశ్రమాన్ని అంగీకరించవయ్యా అని పరిపరి విధాలా నచ్చజెప్పాలని చూశాడు వ్యాసుడు. తండ్రి ఎన్ని రీతులలో వివరించినా, ఎంత బోధించినా సుఖమహర్షికి ఆ మాటలు రుచించలేదు. సంసార జీవితంలోని దుఃఖాలను, క్లేశాలను తండ్రికి వివరించి వివాహం పట్ల తన వ్యతిరేకతను స్పష్టం చేశాడు శుకుడు. సాగరంలో ఉన్నవాడి రక్తాన్ని జలగలు పీల్చినట్లుగా సంసార సాగరంలో ఉన్న మానవుని సమస్త శక్తులను ఆలుబిడ్డలు పీల్చి పిప్పి చేసి ఆ మానవుణ్ణి ఆధ్యాత్మిక సాధనకు అయోగ్యునిగా చేస్తారని నిష్కర్షగా నిర్ణయించాడు శుకుడు. కనుక తనకు గృహస్థ జీవితం వద్దని ఖండితంగా చెప్పాడు. గృహస్థాశ్రమం పట్ల పూర్తి వ్యతిరేక భావంతో ఉన్న తన పుత్రుడైన శుకునికి తాను ఎంత చెప్పినా ఇక ప్రయోజనం శూన్యమని గుర్తించాడు వ్యాసమహర్షి. నాయనా, మిథిలా నగరాధిపతి అయిన జనక మహారాజును నీవు ఒకసారి సందర్శించాలి. ఆయన తత్వవేత్త, రాజర్షి అయిన జనకునితో నీ అభిప్రాయాన్ని ముచ్చటించు అని సూచించాడు. తండ్రి ఆదేశాన్ని అనుసరించి సుఖమహర్షి మిథిలా నగరం చేరి జనక మహారాజును కలుసుకున్నాడు. సమర్థుడై రాజ్యపాలన సాగిస్తూ పరమ ప్రశాంతమైన గృహస్థ జీవితాన్ని నిర్వహిస్తూ జనక మహారాజు మహోత్కృష్టమైన తాత్విక సంపన్నుడై ఉండటం చూచిన శుకుడు ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం అని తనలో తాను తర్కించుకున్నాడు. ఆ మాటే ఆ మహారాజును అడిగాడు. జనకుడు వ్యాసుని శిష్యుడు. శుకుని కుతూహలాన్ని చూచి జనకుడు ముచ్చటపడ్డాడు. తత్వజ్ఞాన సముపార్జనాకాంక్షతో తన గురుపుత్రుడే స్వయంగా తన చెంతకు నడిచి రావటం తన పుణ్య పరిపాకం అనుకున్నాడు. జిజ్ఞాసువైన శుకునికి ఓర్పుతో నేర్పుగా బోధించాడు. తన అనుభవానికి అక్షర రూపాన్ని కల్పించి వివరించాడు. శుభాశుభ కర్మలకు మనస్సే ప్రధాన కారణం. మనస్సును అదుపు చేసుకున్నవాడు ఎక్కడ ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా మోక్షార్హుడే. గృహస్థుడైన మనస్సును స్వాధీనం చేసుకుని సన్యాస స్థితిలో నిలవవచ్చు. సన్యాసి అయినా మనస్సును జయించలేకపోతే పతనమైపోతాడు, జ్ఞాని కాలేడు. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అంటే బలవత్తరమైన ఇంద్రియ సమూహం పండితుణ్ణి సైతం ఆకర్షించగలదని ఆర్షసూక్తి. గృహస్థ జీవితంలో ఇంద్రియ వాంఛలను తీర్చుకుని క్రమంగా వైరాగ్యం పొందితే అలాంటి సాధకుని మనస్సు ఎన్నడూ వికలత్వం పొందదు. సంకల్ప వికల్పాలకు మనస్సే కారణం. ఇలాంటి మనస్సే సంసార వ్యామోహాన్ని కలిగించి జనన మరణ చక్రంలో పడవేస్తుంది. మనస్సు ఇంద్రియాలలోనికి జారిపోతే అదే సంసారం, అదే బంధం. మనస్సు బుద్ధితో యోగాన్ని పొంది ఆత్మదిశగా ప్రయాణిస్తే అదే జ్ఞానం, అదే మోక్షహేతువు. సుఖమహర్షి గృహస్థ జీవితంలో నిష్కామ బుద్ధితో సత్కర్మలు ఆచరించాలి. యజ్ఞయాగాదులతో దేవతలను సత్సంతానం పొంది పితృదేవతలను ఆరాధించి వానప్రస్థ జీవితానికి అర్హతను సంపాదించుకోవాలి. పుణ్య కర్మాచరణం ద్వారా ఋషి రుణం తీర్చుకోవాలి. రుణత్రయ విముక్తిని పొందనిదే మోక్షానికి అర్హత సిద్ధించదు. కనుక గృహస్థుడవై రుణత్రయ విముక్తిని పొంది సన్యాసిని అయి మోక్షాన్ని పొందు అన్నాడు జనకుడు. జనకుని మాటలు శుకుని హృదయాన్ని సూటిగా తాకాయి, సున్నితంగా మీటాయి. జనకుని ప్రతి మాట ఒక ఆణిముత్యం, ఒక అనుభవ సత్యం. మబ్బులు తొలగిన ఆకాశంలా శుకుని మనస్సు సందేహ నివృత్తిని పొంది ప్రశాంతమై వెలిగింది. అతడు జనకుని నుండి వీడ్కోలు పొంది తండ్రి వద్దకు వచ్చి గృహస్థాశ్రమాన్ని స్వీకరించటానికి సుముఖతను వ్యక్తం చేశాడు. రాజర్షి అయిన జనకుని వద్ద తన పుత్రునికి కావలసిన ధర్మ సమన్వయం లభించినందుకు వ్యాసుడు సంతోషించాడు. అనురూపవతి అయిన కన్యతో శుకుని వివాహం జరిగింది. కొంతకాలానికి శుకునకు 4 కుమారులు కలిగారు. వారిని పెంచి పెద్ద చేసి యోగ్యులుగా తీర్చిదిద్ది వారి పట్ల తన కర్తవ్యాన్ని నిస్సంగుడై నిర్వహించి సుఖమహర్షి వారికి జ్ఞానోపదేశం చేసి తాను తపస్సు చేసే సత్సంకల్పంతో ఏకాంత ప్రదేశానికి చేరి యోగాభ్యాస బలంతో ఊర్ధ్వముఖంగా ప్రాణాలు వదిలి సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వంలో లీనమయ్యాడు.
సర్వసంగ పరిత్యాగి మహాతపస్వి అయిన వ్యాసునకు పుత్రవాంఛ కలగడం, చిలుక రూపంలో ఉన్న ఘృతాచి అనే దేవకాంతను చూచి అతని మనస్సు చలించటం, సుఖమహర్షి ఆవిర్భవించటం, వైరాగ్య సంపన్నుడైన శుకునికి జనకుని ద్వారా గృహస్థాశ్రమాన్ని గూర్చి సత్యసందర్శనం కలగటం, అతడు గృహస్థ జీవితాన్ని అంగీకరించి సంతతిని పొందటం, ఇదంతా పరాశక్తి ప్రభావమే. ఆ తల్లి మాయా విలాసానికి అందరూ లోబడి ఉండవలసిందే కదా. ఈ విధంగా సుఖమహర్షి యోగ మార్గావలంబి అయి పరబ్రహ్మస్వరూపుడై భవ్య విఖ్యాతిని పొందాడు. ఆ మహనీయుని స్మరణ మాత్రంచే ఇహపర సాధకాలు సమకూరి బ్రహ్మానందం చేకూరుతుంది అనడంలో సందేహం లేదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.